ఇవాళ మన ఛానల్ చూసే సబ్స్క్రైబర్లు అందరూ కూడా కామెంట్ పెడుతూ ఉంటారు, అన్న మీరే చెప్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్ అంటున్నారు, చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అంటున్నారు, మళ్ళీ మీరే చెప్తారు చాట్ జీపీటీ ఏమో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు చేసే పనులు చాట్ జీపీటీ చేసేస్తుంది, క్లౌడ్ ఏఐ వంటి టూల్స్ చేసేస్తున్నాయి, ఈవెన్ వీడియో ఎడిటింగ్ కానీ వీడియోస్ని జనరేట్ చేసే టూల్స్ కూడా వచ్చేసినాయి, మరి అన్ని పనులు ఏఐ చేసేస్తుంటే మరి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయని చెప్పి చాలా మంది క్వశ్చన్ అడిగారు. దానికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే, ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఒక ఉద్యోగం తీసుకుంటే 2 ఉద్యోగాలు ఇస్తుంది. మీరు ఎగ్జాంపుల్గా తీసుకోండి, వాళ్ళ ఎన్విడియా సంబంధించి చిప్స్ని చాట్ జీపీటీ కోసం యూజ్ చేస్తున్నారు. ఈ ఎన్విడియా జీపీయూస్ ఉంటేనే మనకి చాట్ జీపీటీ వర్క్ అవుతుంది. బట్ ఎంతమందికి వాళ్ళ ఎన్విడియా జీపీయూస్ని ఆపరేట్ చేయవచ్చు? అది ఒక రకంగా కొత్త ఉద్యోగాన్ని కల్పించినట్టేగా. అలానే మనకి ఏ పరంగా ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ని తీసుకుందాం, ఒక కొత్త వీడియోని ఏఐతో జనరేట్ చేయాలని అనుకుందాం. బట్ ఏఐతో జనరేట్ చేయడానికి మళ్ళీ ఏఐని యూజ్ చేయరు, మళ్ళీ దానికి ఒక స్కిల్డ్ పర్సన్ కావాలి. ఎలా ప్రాంప్ట్ ఇస్తే ఎలాంటి అవుట్పుట్ వీడియో రావాలి, దానికి మళ్ళీ ఒక పర్టికులర్ జాబ్ క్రియేట్ అవుతుంది కదా. ఇలా కొత్త జాబ్స్ ఏఐ కోసమే కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. మొన్నటి వరకు మనం మనుషులు పని చేస్తాం, ఇప్పుడు ఏఐతో పని చేయడానికి కొత్త జాబ్స్ వస్తాయి అనమాట. సో అందుకనే అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికింది అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఎటువంటి జాబ్స్ ఉన్నాయి, లేటెస్ట్గా వచ్చిన ఒక 3 అప్డేట్స్ మీకు చెప్తాను. దాన్ని బట్టి మీకు కూడా అర్థమవుతుంది ఏ రంగంలో ఏ మేరకు జాబ్స్ ఉన్నాయని. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్ తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ 3 బ్యాచ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. 4th బ్యాచ్ స్టార్ట్ చేసాము. 5th బ్యాచ్ జూలై 30 తారీఖున స్టార్ట్ అవబోతుంది. కోర్స్ మొత్తం ఆన్లైన్ లో జరుగుతుంది. ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాము. ఏఐ బిగినర్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సెకండ్ లెవెల్ కోర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఏఐ కన్సల్టెన్సీ సర్వీస్ కూడా అందజేస్తున్నాము. ఏఐ తెలుగు ఛానల్ ద్వారా ఏఐ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ జాబ్ అప్డేట్ చూసుకున్నట్లయితే, నాసిక్కు చెందిన ESDS సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే కంపెనీ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అంటే ఏఐ ఇంజనీర్ కింద, అలానే మెషిన్ లెర్నింగ్ సంబంధించిన ఇంజనీర్కి 300 ఉద్యోగ అవకాశాలు అయితే ఇవ్వబోతున్నారు రాబోయే 6 నెలల కాలంలో. మరి ఈ కంపెనీ వాళ్ళు ప్రత్యేకత ఏంటంటే, వీళ్ళు క్లౌడ్ సర్వీసెస్ని ఆఫర్ చేస్తారు, అలానే డేటా సెంటర్స్ని అయితే మానిటర్ చేస్తారు. ఇవాళ మనకి అన్ని కంపెనీస్ కూడా డేటా డ్రివెన్ కంపెనీస్ అయిపోయినాయి. ఎక్కువ డేటా మీద ఆధారపడే ఆ కంపెనీస్ యొక్క వాళ్ళ ఫ్యూచర్ గ్రోత్ అంతా కూడా డేటా మీద డిపెండ్ అవుతుంది. అటువంటి డేటా సెంటర్స్ అనేవి ఈ కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళ కంపెనీ యొక్క ప్రత్యేకత ఏమని చెప్తున్నారంటే, జస్ట్ వాళ్ళ క్లయింట్ వచ్చి వీళ్ళ క్లౌడ్ సర్వీసెస్ అన్ని ఓకే చూసుకుని ఒక క్లిక్ చేస్తే చాలంట, పలానా ఆర్కిటెక్చర్ మాకు కావాలి మా సాఫ్ట్వేర్ మా పర్టికులర్ వెబ్సైట్కి అనుకుంటే దాన్ని 1 క్లిక్తో వాళ్ళు డంప్ చేసేస్తారు. సో అంత అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారంట. దానికోసమే వీళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్లో వచ్చే 6 నెలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్స్కి, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్కి మొత్తం 300 జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండబోతున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, నాసిక్ ఈ నగరాల్లో అయితే వీళ్ళ ఉద్యోగ అవకాశాలు అయితే అందజేస్తున్నారు. అలానే వీళ్ళ జాబ్ పోర్టల్ ఏదైతే లింక్స్ పెట్టారో దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే, TCS కంపెనీ సంబంధించిన అప్డేట్ ఇది. ప్రీవియస్ క్వార్టర్లో TCS కంపెనీ వాళ్ళు జనరేటివ్ ఏఐ ప్రాజెక్ట్స్ కోసం $900 మిలియన్ కేటాయించారు. ఈ క్వార్టర్లో చూసుకున్నట్లయితే $1.5 బిలియన్, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక 10,000 కోట్ల రూపాయల పైగా ఈ జనరేటివ్ ఏఐ ప్రాజెక్ట్స్ మీద ఖర్చు పెట్టారు. గత కొద్ది కాలంలో TCS కంపెనీ వాళ్ళు జనరేటివ్ ఏఐ మీద ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారో తెలుసా? 270 ప్రాజెక్ట్స్. జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక ప్రాజెక్ట్లో ఒక 10 మంది వర్క్ చేశారనుకున్న 270 × 10 అంటే 2,700 మంది ఉద్యోగస్తులు కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో. సో TCS కంపెనీ వాళ్ళే క్లియర్గా ఉన్నారు, వాళ్ళ జనరేటివ్ ఏఐ మీద ప్రతి క్వార్టర్కి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళకి ఏదైతే అనుకుంటున్నారో ప్రాజెక్ట్స్ పెరుగుతూ వస్తున్నాయి. దాంతోపాటుగా TCS కంపెనీ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ల్యాబ్ని ప్యారిస్ నగరంలో అయితే వీళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. దాంతోపాటుగా TCS కంపెనీ వాళ్ళు ఏఐ విజ్డమ్ నెక్స్ట్ అనే ఒక ఏఐ ప్లాట్ఫామ్ని రీసెంట్గా లాంచ్ చేశారు. ఇందులో మల్టిపుల్ ఏఐ సంబంధించిన సర్వీసెస్ని ఒకే ప్లాట్ఫామ్లో ఆఫర్ చేస్తారు. ఉదాహరణకి ఒకరికి ఏఐ సంబంధించిన క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ కావాలనుకోండి, ఇంకొకరికి ఏఐ సంబంధించి మల్టీమీడియా సర్వీసెస్ కావాలనుకోండి. ఇలా వీళ్ళందరినీ ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వీళ్ళు ఒక కొత్త ప్లాట్ఫామ్ అయితే ఓపెన్ చేస్తారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, TCS వంటి కంపెనీ వాళ్ళకి జనరేటివ్ ఏఐ సంబంధించి ప్రతి క్వార్టర్లో కూడా వీళ్ళకి ప్రాజెక్ట్స్ పెరుగుతూ వస్తున్నాయి. మీరు జనరేటివ్ ఏఐ అంటే ఏంటో కొత్తది అనుకోకండి, మనకు ఆల్రెడీ దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో చేస్తాం, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే మీకు అర్థమవుతుంది. సింపుల్గా చెప్పాలంటే చాట్ జీపీటీనే మన జనరేటివ్ ఏఐ కింద ఎగ్జాంపుల్కి తీసుకోవచ్చు. అంటే లేని దాన్ని ఏఐ ద్వారా క్రియేట్ చేసుకుంటూ ఉంటే కంటెంట్ని, ఏఐ జనరేట్ చేసే కంటెంట్ని జనరేటివ్ ఏఐ అని మీరు అనొచ్చు. టెక్స్ట్ టు ఇమేజ్ కానీ, టెక్స్ట్ టు టెక్స్ట్ కానీ, టెక్స్ట్ టు వీడియోస్ అన్ని, వీటన్నిటిని కూడా మన జనరేటివ్ ఏఐ కింద పరిగణలో తీసుకుంటాం. సో TCS ఎగ్జాంపుల్ బట్టి తీసుకుంటే ఏఐ రంగంలో రాబోయే సంవత్సరాల్లో మనకి భారీగా ఉద్యోగాలు ఉండబోతున్నాయి, వేల సంఖ్యలో. ఇక బిజినెస్ స్టాండర్డ్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చూసుకున్నట్లయితే రాబోయే 2-3 సంవత్సరాల్లో
హైటెక్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మార్కెట్ వాల్యూ $250 బిలియన్ ఉందంట. అంటే హైటెక్ ఇంజనీర్స్లో మనకి మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్, ఏఐ ఇంజనీర్స్, డేటా సైంటిస్టులు వీళ్ళందరూ కూడా వస్తారు. ఇందులో కూడా ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్లో ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు ఉండబోతున్నాయి. అది ఉద్యోగ అవకాశాలు ఎన్నో తెలుసా? 1 మిలియన్కి పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంట. అంటే 10 లక్షల పైగా ఉద్యోగ అవకాశాలు పర్టికులర్గా హైటెక్ ఇంజనీరింగ్ సంబంధించి. అంటే హైటెక్ ఇంజనీర్స్ ఎవరైతే ఆ డొమైన్లోకి ఏ ఇంజనీర్స్ కూడా వస్తారు వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు ఉండబోతున్నాయని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది. సో ఓవరాల్గా ఈ రిపోర్ట్స్ అన్ని మనం గమనించిన తర్వాత ఒకటైతే అర్థం చేసుకోవచ్చు, భవిష్యత్తులో ఏ సంబంధించి డాకా ఉండదనైతే ఈ రిపోర్ట్లు అన్ని చెప్తున్నాయి. ఆల్రెడీ మీకు ఇప్పుడే టీసీఎస్ సంబంధించిన విషయం కూడా చెప్పాం. వాళ్ళు ప్రాజెక్ట్సే జనరేటివ్ ఏ ప్రాజెక్ట్స్ ఎక్కువ చేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఏ గురించి తెలుసుకోండి. అలానే ఇప్పుడు ఏ కోర్స్ చేసిన వెంటనే మీకు ఉద్యోగాలు వచ్చేస్తే, లేకపోతే నేను రాత్రి కోటీశ్వరం అయిపోతానని మేము చెప్పట్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో దానికి తగ్గ స్కిల్స్ కూడా మీరు డెవలప్ చేసుకోవాలి. ప్యారలల్గా మీ స్కిల్స్ నేర్చుకుంటూ ఏ టెక్నాలజీ నేర్చుకుంటే ఖచ్చితంగా తక్కువ టైంలోనే మీరు సెటిల్ అయ్యే అవకాశాలు ఏ డొమైన్లో అయితే ఉంటాయి. ఇది ఏ సంబంధించిన లేటెస్ట్ జాబ్ రిపోర్ట్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.